చివుక్కుమని ఒకటేసారి వాళ్ళకి ఎక్కడో ఏదో ఖాళీ పీసీసీ ప్రెసిడెంట్ మీద మాట్లాడుతున్నారు. మరి పీసీసీ ప్రెసిడెంట్ ఈ రోజున్నంత సీనియర్ నాయకుడిగానో లేకపోతే ఆ రోజు మీరు గుర్తించేంత నాయకుడిగా లేకపోయినా ఆ రోజు వారు చిన్నారెడ్డి గారి నేతృత్వంలో 40 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి నిరంజన్ గారు వాళ్ళు ఒక కోఆర్డినేట్ చేసి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు మీటింగ్లో క్రియాశీలక పాత్ర పోషించింది మీకు తెలియదు. ఎందుకంటే మీలాగా టీవీలలోనో లేకపోతే పేపర్లలోనో బొమ్మలు వేయించుకొని అట్లా ప్రచారం చేసుకుంటే మీకు మహేష్ కుమార్ గౌడ్ గారు మీకు ఇలా ఉద్యమకారుడిగానో తెలంగాణవాదిగానో కనబడుతుండే. కానీ ఒక బీసీ బిడ్డ ఆ రోజు చేసిన ప్రయత్నం మీరు తెలుసుకోలేకనో మీ అజ్ఞానంతో కానీ ఆయన నిజామాబాద్లో ఉండి వారు సహకరించిన తీరు మీ నిజామాబాద్లోకి సంబంధించిన మీ నాయకులు ఎవరినన్నా అడిగితే తెలుస్తుంది. ఊకనే అవాకులు చెవాకులు పేలకుండా ఆయన ఉద్యమంలో ఏడ ఉన్నాడు, ఇల్లే ఉద్యమంలో ఉన్నట్టు. మరి కేటీఆర్ అంటే కేసీఆర్ కొడుకు కాబట్టి ఎక్కడికంటే అక్కడికి పోయి తీసుకుపోయి టీవీలలో ముందు నిలబెట్టి లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు చేస్తే అక్కడికి ఈయన గెస్ట్గా పోకుండా ఆయన గెస్ట్గా పంపించిండు కాబట్టి కేటీఆర్ తెలిసిండేమో. అక్కడి నుంచి అమెరికా నుంచి రాగానే తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టినట్టు మరి బీసీ బిడ్డకు ఆ రోజు రాలే. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గుర్తించి తనకు ఎమ్మెల్సీ ఇవ్వడం కాదు, ఒక క్రియాశీలకమైన టీపీసీ చీఫ్ పదవి ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కానీ ఆయన కొడుకే ఎమ్మెల్యే ఇచ్చుకుంటూ ఆయన కొడుకే ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడుకే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కొడుకే అంతర్జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆర్. ఎందుకంటే వాళ్ళది ఇక కుటుంబాన్ని దాటిపోదు కాబట్టి. కానీ మా దాంట్లో ఒక బీసీ బిడ్డకు అవకాశం రావాలంటే ఎన్ని కష్టాలు పడాలనో అది మహేష్ కుమార్ గౌడ్ గారిని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇక ఆయన వల్లనే వచ్చింది, అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అని చెప్తున్న పరిస్థితి నాకు కొంచెం నవ్వు వస్తుంది. మీరు సాగరహారం రోజు కేసీఆర్ కేటీఆర్ ఎక్కడుండో చెప్పగలుగుతారా? మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నా, సాగరహారం ఆ రోజు సెప్టెంబర్ 30వ తారీఖు నాడు సాగరహారం అనేది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారి నేతృత్వంలో మీరు దాన్ని తిరస్కరించిన, మీరు కాంగ్రెస్ పార్టీలో మేము విలీనం చేస్తామని నెల రోజుల పైచిలకు ఢిల్లీలో ఉండి మంతనాలు చేస్తున్న క్రమంలో మిమ్మల్ని